వార్తాపత్రిక దినపత్రికల్ని ఇంకొక కోణంలో అంటే క్లియర్గా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు కోణంలో చూడాలనుకున్నప్పుడు సో ఇదొక్కదాన్ని మీరు పరిశీలిస్తే ఇది ఆంధ్రజ్యోతి వార్త. ఆంధ్రజ్యోతిలో మనం చదవాల్సిన వార్తలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మిగిలినాయి, ఏ వార్తలు అనేది చూస్తే ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో మొత్తం మనం చదవాల్సిన వార్తలు ఇదొక్కటే మిగిలింది. ఇది రెడ్లదే, ఇది కమ్మలది, వెలమలది, వీళ్ళదేగా. ఇక మహిళలకు 67% చైర్పర్సన్లు మహిళలే అనేటువంటిది ఒక వార్త చూడవచ్చు మనం. ఇక అంటే సుదర్శన్ గారు అన్ని వివరిస్తారు. బెంగాల్ సర్వీధుల్లో న్యాయాధికారులు అని చెప్పి ఈ రెండు ఉంటాయి. ఇక ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో మనకి ఏమైనా ఎక్కడికి వచ్చిందంటే గిదే ఏది 100% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకు ఈ ఫ్రంట్ పేజీలో మనకు కనిపించేది ఇది ఒకటే. ఈనాడు పత్రిక ఈ ఆంధ్రజ్యోతిలో ఏమీ ఉండదు. ఈనాడులో వార్తలు ఏమన్నా ఉన్నాయా అంటే మన వర్గాలు చదవాల్సిన వార్తలు ఏమన్నా ఉన్నాయంటే ఇది ఇంటర్నేషనల్, అది ఓసీలది, రెడ్లది. ఇక ఇది మరో అవినీతి కేసులో శివబాలకృష్ణ. ఈ శివబాలకృష్ణ బీసీ కాబట్టి ఈ ఈనాడోడు ఈయన కావరం రాతలన్నీ ఇటు రాసి చూపిస్తుంటాడు అన్నట్టు. ఇదే ఓ కమ్మోడు వేస్తేనో లేకపోతే ఇంకో వెలమోడు చేస్తేనో రెడ్డోడు చేస్తేనో ఇవి రాయడిగా, ఫోటో కూడా వేయడు. ఈ బీసీ కాబట్టి ఇగో ఇది ఈ శుద్ధపూసన ఈనాడు పత్రిక. నీ రామోజీ ఫిలిం సిటీ అంతా కేసీఆర్ ఇడిచిపెట్టవచ్చు, రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టు, మేము ఇడిచిపెడతాం అనుకుంటున్నావా? దాని జీరమా యాడికాడికి బరాబర్ జీతం. నువ్వు బీసీల వార్తలేమో ఇట్లా దోషులుగా చూపిస్తావు. ఇంకా నమ్రత కేసు ఏమైందా? నమ్రత ఖమ్మామే కదా ఆమెది. ఓ ఆసుపత్రి డాక్టర్ అని రాసుకొచ్చినావు. ఓ ఆసుపత్రి డాక్టర్ ఆ ఖమ్మామే కాబట్టి ఒమేగా హాస్పిటల్ సంబంధించిన ఆమె డ్రగ్స్ కేసులో ఎన్నో దొరికితే వైద్యురాలు అని చెప్పి రాసుకోవచ్చు. ఈయనేమో శివబాలకృష్ణ బీసీ కాబట్టి టౌన్ ప్లానింగ్ లో కేసీఆర్ హయాంలో చేసిన అవినీతి మామూలు అవినీత. ఒక సాధారణ ఉద్యోగి బలి బీసీ కాబట్టి మిగతా వాళ్ళంతా ఇది. ఈనాడు పత్రికలో ఇక మనం చదువుకోవాల్సింది ఇవి రెండు. బెంగాల్ సర్వీధుల్లో జిల్లా జడ్జిలు, ఇది ఓసీలదే, ఇది అడ్వర్టైజ్మెంటే. ఇది ఈనాడు పత్రికలు. ఇంక మిగతా అన్ని చెప్తాడు. ఆ పత్రికలు ఏంది, ఆ కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది మొత్తం చెప్తాడు. ఇది V6 వెలుగులో ఇందులో వార్తల్ని ఒకసారి మనం ఏం మిగిలినాయి, ఏం కథ, మన బీసీలకు మిగిలినటువంటి వార్తలు ఏంది, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఈనాడు పత్రిక ఇప్పుడు బీసీ ఆయనకు గనుక ఓ రాష్ట్రపతి అవార్డు వచ్చింది అనుకో, తీసుకుపోయి మూల పేజీలకు గిత్త తెస్తాడు. ఆయన మంచి పని చేస్తే వాడు చెడు చేయగానే ఇక బీసీలు అంతా ఇటువంటి వాళ్ళు అని చెప్పి తీసుకొస్తాడు. నిజంగా రామోజీరావు గారు ఆయన లేడు పాపం, ఆయన ఎందుకు అనాలే కానీ ఇప్పుడు ఎవరు చూస్తుండో వాడిని. ఒకసారి మేమైతే దాడులు చేద్దామని అనుకుంటున్నాం మీ మీద. ఎందుకంటే మీరు ఈ చిల్లర రాతలు బీసీల మీద రాయకపోతే మీది ఈ చిల్లర రాతలు బీసీలను దొంగలుగా, దోషులుగా, అవినీతి పరులుగా చిత్రీకరించకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు. లేకపోతే బరాబర్ తన్నే రోజు వస్తుంది. వీళ్ళు ఇడిచిపెట్టరేమో కానీ మేము అంత మంచోళ్ళం కాదు కూడా. వాస్తవానికి మేము పొలిటికల్ పార్టీగా మారినప్పుడు మా ఫోర్స్ వేరే ఉంటుంది, మా లెక్క వేరే ఉంటుంది, చూసుకోరిగా. ఇక్కడ ఇది విజయక్రాంతిలో బీసీలు చదువుకోవాల్సినటువంటి వార్తల్ని ఒకసారి చూస్తే ఇగో అదొకటి రెడ్డి అయిన వార్త. ఇగో ఇది బీసీలది, ఇది రైతన్నలది, ఇది ఒకటి ఓసీలది, ఇది ఇన్ఛార్జీలమయం. ఇందులో మ్యాక్సిమం వాళ్ళకు ఒక 20% ఇచ్చారు, 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. సేమ్ ఇక్కడ ఇది V6 వెలుగులో ఇది ట్రంప్ న్యూస్. ఇది ఏది 700 కోట్లు ఎట్లా జాలుతారేమో అని చెప్పి రిటైర్డ్ బెనిఫిట్లు. ఇగో ఇదేమో రెడీ అయిన వార్త. ఈ రెడీ అయిన వార్త ఈ దరిద్ర ముఖాలు మనకెందుకని బ్లర్ చేసినాం కానీ ఇగో ఇవన్నీ మిగతా అన్ని మన వార్తలు. అంటే కొద్దిగా వాళ్ళకి తగ్గిచ్చేసిరు అన్నట్టు. సో ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే నెరీ దరిద్రం. గతంలో ఇక పత్రికా స్వేచ్ఛ, మీడియా మీద దాడి ఇవన్నీ ఏమి లేవరో పోయి మాకు. ఎందుకంటే అనుభవించి ఇక్కడికి వచ్చినాం. మీరు రాసి పెట్టుకోరు. ఈనాడు పత్రికకి చెప్తా ఉన్నా, బీసీలను ఈనాడు, ఆంధ్రజ్యోతి బీసీలను దోషులుగా, దొంగలుగా, క్రిమినల్స్గా, అడుక్క తినేటోళ్ళుగా చూపిస్తే పండబెట్టి తొక్కుతాం. బరాబర్ తొక్కుతామని చెప్తాం. ఇటెంకల మళ్ళీ తెలంగాణలో కూడా మీ ఉనికి ఉండదు. ఆ పరిస్థితి తీసుకొస్తాం. మీరు మా వాళ్ళని, మిగతా వాళ్ళని గౌరవించినట్టు మా వాళ్ళని గౌరవించండి. లేదా మా వాళ్ళని క్రిమినల్గా చూపెడితే వాళ్ళని క్రిమినల్గా చూపెట్టు. మీ వార్తలలో అన్ని లుచ్చా వార్తలేందిరా భయ్? ఎక్కడ కమ్మోలరా మీరు? ఏ ఊరోళ్ళరా మీరు? వీడికొచ్చి బీసీలనంతా దోషులుగా, నేరగాళ్ళుగా అయితే మీ పని అయితే నేను చెప్తా ఉన్నా కదా, మేము మంచిగానే తయారవుతా ఉన్నాం. మీ పని చేస్తాను, మంచిగానే అవుతాం,
ఓసారి చూపిస్తాం మీకు ఎట్లుంటుందో, బీసీల దెబ్బ ఎట్లుంటుందో ఒకసారి చూపిస్తాం. కానీ ఆ టైం తెచ్చుకోకండి. బీసీలను క్రిమినల్స్గా, ఎస్ తప్పు చేసినప్పుడు ఒక్క బీసీలే తప్పు చేసిరా, దొంగలు కదా అధికారంలో మీరు ఏది 60-70 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీ దొంగలే కదా. ఎట్లొచ్చినాయా రామోజీరావు నీకు? ఎక్కడిదా రామోజీ ఫిల్మ్ సిటీ గుట్టలు ఎక్కడియా? నువ్వు సుద్దపూజం అని కొనుక్కొచ్చినావు. రామోజీరావు ఎక్కడి నుంచా? ఈనాడులు ఇవన్నీ ఎక్కడి? ఈ దోపిడీయే కదా, మా వర్గాల దోపిడీ సొమ్మే కదా. ఆంధ్రజ్యోతి రాధాకిషన్ చేయడానికి వచ్చినాయా? ఆయన దోపిడీదే కదా. మీరు మా వర్గాలను దొంగలుగా దోషులుగా చూపెడితే అయ్యేది ఏంది లేదు, టప్పిస్తూ 5-6 కేసులు అయితే గంతే, తొక్కి పండబెట్టి నారదీస్తాం, గంతకంటే పీకేది ఏం లేదు. మీరు మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వార్నింగే ఇది, వార్నింగ్, బరాబర్ వార్నింగ్.